ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో ఒకే చోట జరిగిన 3 రోడ్డు ప్రమాదాల్లో 5గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అసలు ప్రమాదాలు జరగడానికి గల కారణాలేంటి? ఎంతమంది మృతి చెందారు? ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి? ఈ ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. వరుసగా 3 ప్రమాదాలు జరిగాయి. 3 ప్రమాదాల్లో 5గురు మృతి చెందారు, మరో 3 గాయపడ్డారు. మొదట ఈ ఒంగోలు బైపాస్ రోడ్ లో ఉన్న అదే జాతీయ రహదారిపై ఉన్న మొదట ఒక లారీ టైర్ పద్ధతిలో టైర్ మార్చుకునే క్రమంలో ఈ ప్రమాదాలు వరుసగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఈ లారీకి రోడ్డు మధ్యలో ఆగడం వల్ల వేకుజామున వస్తున్న లారీ సుమారు 4 గంటలప్పుడు ప్రమాదం జరిగింది. వెనుకన ఒక గుడ్లు లారీ కోనగూరు నుంచి నెల్లూరు వెళ్లే ఒక గుడ్లు వ్యాను ఈ ఆగి ఉన్న లారీని ఢీకొంది. అదే క్రమంలో బ్యాంక్ నుంచి వచ్చిన మరో లారీ గుడ్లు వ్యాన్ కూడా ఢీకోవడం జరిగింది. దీంతో గుడ్లు వ్యాన్ బోల్తా పడి తుక్కుతుక్కైంది. గుడ్లు వ్యాన్ లో ఉన్న 3 అక్కడికక్కడే మృతి చెందారు. వీళ్ళంతా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు. వీరు నాగేంద్ర, రమణయ్య, బాబు అనే వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. వీరు మృతదేహాలు ప్రస్తుతానికి రహదారిపై ప్రమాద ఘటనలో దగ్గరే ఉన్నాయి. దీనికి మరికొద్ది దూరంలో అప్పటికే ట్రాఫిక్ జామ్ అయిందనే విషయం గమనించిన ఒక ట్రాక్టర్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ట్రాక్టర్ వెనక్కి తీసుకున్న క్రమంలో మరో డిఎస్ఎం వ్యాన్ వచ్చి ఆ ట్రాక్టర్ ఢీకొంది. అక్కడే ఉన్న మరో కారును కూడా ఢీకోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో పెద్దగా ఎవరు గాయపడలేదు. ఈ 2 ప్రమాదాల వల్ల ట్రాఫిక్ అయితే ఆగింది. ఈ ట్రాఫిక్ ఆగిన నేపథ్యంలో ఒక లారీ ఆగి ఉన్న ఆ లారీ ఉంది. ఆ లారీ వెనుక గుంటూరు జిల్లా కాకాని నుంచి తిరుమల వెళ్తున్న ఒక కారు ఆగి ఉంది. అదే కారుని వెనక నుంచి వస్తున్న మరో లారీ వేగంగా వస్తున్న మరో లారీ ఢీకోవడం జరిగింది. ఆ ఢీకునే క్రమంలో ముందు లారీకి వెనక వచ్చిన లారీకి మధ్యలో ఈ కారు ఇరుక్కుపోవడం జరిగింది. కారు కూడా మిస్ అయ్యింది. ఈ కారులో 6గురు ప్రయాణం చేస్తున్నారు. వీరిలో 2 మృతి చెందారు. వీరు పావని, కౌశిక్ అనే వ్యక్తులుగా గుర్తించారు. మిగతా 4గురిని కూడా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతానికైతే వారికి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఒక వ్యక్తికి తీవ్రమైన గాయాలయ్యి ఇతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ దారుణంగా ఉంది. ట్రాఫిక్ పూర్తిగా నియంత్రించారు. ఒకవైపు నుంచే లారీలు వాహనాలని తరలిస్తున్నారు. ఈ బాల్తా పడిన లారీలను వాహనాలను ట్రైన్ల సహాయంతో బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ధన్యవాదాలు రవికృష్ణ.